సూర్య గారు, మీరేం కంగారు పడకండి. ఐశ్వర్య తిరిగి మళ్ళీ మామూలు మనిషి అవుతుందనే నమ్మకం నాకుంది. చాలా థ్యాంక్స్ అండి. అలేఖ్య గారు వస్తే నేనొచ్చానని చెప్పండి. అలాగేనండి, చెప్తాను. అయ్య బాబోయ్ అరుంధతి, కొద్దిలో నేను దొరికిపోయేవాణ్ణి. నువ్వే ఐశ్వర్యం కాల్పించి మళ్ళీ పలకరించడానికి వచ్చావా? నువ్వు మామూలు ఆడదానివి కాదు. నేనసలు ఇప్పుడిక్కడ ఉండకూడదు. వీళ్ళంతా నేనేదో ఐశ్వర్యని చంపడానికి ప్లాన్ చేశానని, నేను హంతకురాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. నన్ను చూస్తే వీళ్ళందరికీ భయం వేస్తున్నట్టుంది. నాకీ లేనిపోని నిందేంటో అర్థం కావడం లేదు. ఏమండి, మనం ఇక్కడ ఉండడం ఎంతైనా డేంజర్ అండి. వెంటనే వెళ్ళిపోదామండి. ఎవరు కావాలి సార్? అలేఖ్య గారిని కలవాలి. మీ పేరు? మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. ఒక నిమిషం సార్. మేడం, చెప్పు. మీకోసం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు వచ్చారు మేడం. అర్జెంటుగా మిమ్మల్ని కలవాలంటున్నారు. సరే, లోపలికి పంపించు. అలాగే మేడం. మేడం గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. ఓకే. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. అలేఖ్య గారు, నా పేరు చక్రధర్. మేము క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. ఐశ్వర్యపై జరిగిన మర్డర్ అటాక్ విషయం గురించి మీతో మాట్లాడటానికి వచ్చాం. మీరు మాకు సహకరించాలి. తప్పకుండా. మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. అడగండి. మీకు ఐశ్వర్య గారితో ఇంతకు ముందు పరిచయమే కదా? పరిచయమే. ఎలా పరిచయం అయింది? ఎలా పరిచయం అయిందో గుర్తులేదు. తను మీ ద్వారా మీ ఆయనకు ఫ్రెండ్ అయిందా? ఆయన ద్వారా మీకు ఫ్రెండ్ అయిందా? చూడండి, అసలు ఐశ్వర్య నాకు ఫ్రెండే కాదు. మీకు పరిచయం ఉండి కూడా ఆవిడతో స్నేహంగా లేరంటే ఆవిడంటే మీకు కోపమా? అవును, కోపమే. ఎందుకంటే ఆవిడ నా భర్తతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. మీ హస్బెండ్ ఆవిడ కొలీగ్గా? కొలీగో క్లాస్మేటో నాకు తెలీదు. మీకు ఆవిడకి ఆస్తి కూడా ఉందని విన్నాం. అవును, మా నాన్నగారిని ఆవిడ గారి భర్త మోసం చేశాడు. మా ఆస్తంతా తనదేనని ఆవిడ గారు కోర్టుకెక్కారు. ఆస్తి విషయంలో కోర్టులో మీరే గెలిచారని విన్నాం. అవును, గెలిచాను. ఆవిడే స్వయంగా సంతకాలు పెట్టి మీ ఆస్తి మీకు కోర్టులో వచ్చేలా చేసింది. అంటే ఆవిడ్ని మీరు భయపెట్టారా? నేనేం భయపెట్టలేదు. మీరు భయపెట్టకపోతే గెలుపు అంచుల వరకు వచ్చాక ఆవిడెందుకు సడన్ గా మీకు ఆస్తి వచ్చేలా చేస్తుంది? ఆ విషయం నాకు తెలీదు. మీరు కోర్టులో గెలవలేనేమోనని ఆవిడని చంపటానికి రాథోడనే వ్యక్తిని పెట్టారా? రాథోడా? అవును, రాథోడ్ ముంబై మాఫియాకు సంబంధించిన వ్యక్తి. మీరే పెట్టారని, అతని ద్వారా ఐశ్వర్యని కాల్పించారని మేమనుకుంటున్నాం. మీరన్న ఆ రాథోడే ఈ విషయం మీతో చెప్పాడా? మీరు దొరికినా చెప్పకూడదని వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. వాడు అసలు నోరు తెరవట్లేదు. అసలు అతను ఎవరో నాకు తెలియదు. అలా అని మీరు ప్రూవ్ చేయగలరా? అసలు అతను ఎవరో నాకు పరిచయం లేనప్పుడు ప్రూవ్ చేయడం ఏంటి? మీరు ఐశ్వర్యం చంపడానికి రాథోడ్ని ఉపయోగించినట్టు మా దగ్గర ఆధారాలున్నాయి. ఆధారాలా? అవును, మీ ఫోన్ నుంచి అతనికి కాల్ వెళ్ళింది.
ఫోన్ నుంచి కాల్ వెళ్ళడమా? నెవర్. ఇదిగో మీరే చూడండి. మీ ఫోన్ నెంబర్కి సంబంధించిన స్టేట్మెంట్. అవుట్ గోయింగ్ కాల్ చూడండి. మీరు చేశారు, అవతల రాథోడ్ ఎత్తాడు. ఇది రాథోడ్ స్టేట్మెంట్. అతని ఫోన్ నెంబర్కి మీరు చేసిన ఇన్కమింగ్ కాల్ చూసుకోండి. అసలు ఇది ఎలా సాధ్యమో నాకు అర్థం కావడం లేదు. నేనేం చేయలేదు. మీరు చేయలేదంటున్నారు, కానీ మీరే చేశారని ఆధారాలు చూపించాం. దీన్ని బట్టి మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అరెస్టా? అవును మేడం, మీరు అలైక్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీ గారని, మీ విషయంలో మర్యాద చూపించమని అప్పుడే మాకు 10 ఫోన్లు వచ్చాయి. మీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటో మాకు అర్థమైంది. అందుకే చెప్తున్నాం, రేపు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోండి. మా డిపార్ట్మెంట్ వాళ్ళు మీ ఇంటికొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు. రాథోడ్ ఫోన్కి మీరు ఫోన్ చేశారో లేక ఎవరు చేశారో అనే ఆధారాలు చెప్తారేమోనని విచారణతోనే ముగిద్దామని వచ్చాం. కానీ మీరు చూపించలేకపోయారు. అయినా మీకు సొసైటీలో ఉన్న స్టేటస్ను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం, మీరు రేపు మార్నింగ్ 10:30 లోపు లొంగిపోవాలి. తర్వాత మీరు నిర్దోషిత్వాన్ని కోర్టులో నిరూపించుకోవచ్చు. వస్తాం మేడం. దయచేసి మీరు హైడ్ అయ్యే ప్రయత్నం లాంటివి ఏం చేయొద్దు. రేపు 10:30 వరకే మీకు టైం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏంటి, నా సెల్లో నుంచి రాథోడ్ అనేవాడి సెల్కి కాల్ ఎలా వెళ్ళింది? నేను ఐశ్వర్యని చంపడానికి ప్రయత్నించడం ఏంటి? నేనేంటి ఇలా ఇరుక్కుపోయాను? లేదు, నన్నెవరో ఇరుకిస్తున్నారు. ఎందుకు చేసావమ్మా ఈ పని? ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నావన్న సంగతి మర్చిపోయావు. ఈ టైంలో మంచి మాటలు వింటూ మంచిగా ఆలోచించాలి. నువ్వేంటమ్మా పగా ప్రతీకారం అంటూ రగిలిపోతున్నావు? ఇప్పుడు చూడు ఏమైందో. నువ్వే ఐశ్వర్యను చంపించబోయావని ఖచ్చితమైన సాక్ష్యాధారాలతో పోలీసులకు దొరికిపోయావు. దాని నుంచి ఒక్కో ఆధారం బయటపడుతుంది. అసలేం మాట్లాడుతున్నారు మీరు? వద్దమ్మా, వద్దు. నా దగ్గర నువ్వు నిజాన్ని దాచడానికి ప్రయత్నించొద్దు, వాదించొద్దు. ఐశ్వర్య షూట్ చేయబడిందని తెలిసిన దగ్గర నుంచి నాకు నీ మీదే అనుమానం. అది ఇప్పుడు నిజమని కన్ఫర్మ్ అయింది. ఈ రోజు నుండి మీరుండబోయే గెస్ట్ హౌస్ ఇదే. ఇక్కడ మీకు ఏం కావాలన్నా తక్షణమే మీ ముందుంటుంది. అలా కూర్చోండి. జైల్లో మీకు అప్పచెప్పిన పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. మన ఒప్పందం ప్రకారం ఆ తేజగాడిని చంపినందుకు బెయిల్ మీద మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాం. మరి మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మా బాస్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకురమ్మని చెప్పారు. మా బాస్కి మీ పని మీద నమ్మకం కుదిరింది. ఇంకా ఏమైనా పనులు అప్పగించవచ్చు. అసలు మేము ఆ తేజగాడిని చంపింది మీకోసం కాదు, ఆ అలేఖ్య కోసం, అలేఖ్యని చంపడం కోసం. మీరు డబ్బులు ఇస్తామన్నా అవసరం లేదు, బెయిల్ ఇప్పిస్తే చాలన్నా. ఎందుకంటే
ఆ అలేఖ్య మాకు నమ్మక ద్రోహం చేసింది. అసలు మేము బెయిల్ మీద బయటకు వచ్చిందే ఆమెను లేపేయడం కోసం. ముందు మేము ఆ పని పూర్తి చేయాలి. ఓకే ఓకే కూల్, అవన్నీ తర్వాత చూసుకుందాం. మా బాస్ వస్తున్నాడు, వెయిట్ చేయండి. లేదు, ఆ అలేఖ్య మీద పగ తీర్చుకునేంత వరకు మాకు మనశ్శాంతి లేదు. మేము వేస్ట్ గాళ్ళు అన్నట్టు మాట్లాడింది. ఎలాగైనా ఈ రోజు ఆ అలేఖ్యను ఫినిష్ చేసేస్తాం. హలో, ఏంటి ఆవిడొచ్చిందా? లేదు సార్, ఆవిడకిచ్చిన టైం అయిపోయింది. వెంటనే మీరు వెళ్ళి ఆవిడని అరెస్ట్ చేయండి. అలాగే సార్. కానిస్టేబుల్స్ మూవ్. ఈ ఇడియట్స్ అలేఖ్యని చంపేసేటట్టున్నారు. అసలే అలేఖ్యని మా బావ కుటుంబం ఎంతో ప్రేమిస్తోంది. అందులోనూ అలేఖ్య ఒట్టి మనిషి కూడా కాదు. వీళ్ళు వెళ్ళింది ఒక ప్రాణం తీయడానికి కాదు, 2 ప్రాణాలు. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకొని అలేఖ్యని కాపాడాలి. ఏంటో నాకు ఈ టెన్షన్ ఏంటో, నాకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. పీకల మీదకి వచ్చాకే నాకు అన్నీ తెలుస్తాయి. నేను ఇప్పుడు బయటికి వెళ్ళకపోతే అమ్మో ఘోరాలు జరిగిపోతాయి. నా బతుకంతా ఇంతేనా? నేను ఎలా తప్పించుకోవాలి? అలేఖ్యని ఎలా కాపాడాలి? ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? అమ్మాయి, మీ మేడం గారిని కలవాలి. మరియప్ప భవాని వచ్చారని చెప్పు. మీరు ఇక్కడే ఉండండి, పిలుస్తాను. అమ్మగారు, అమ్మగారు, మీకోసం ఎవరో మరియప్ప భవానీలు వచ్చారమ్మా. మిమ్మల్ని కలవాలంట. బయటున్నారమ్మా. సరే, నువ్వెళ్ళు. సరేనమ్మా. రేయ్, చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది. ఏంట్రా, జైలు నుంచి ఎప్పుడొచ్చారు? అసలు మీకు బెయిల్ ఎవరిచ్చారు? మీరు మమ్మల్ని పట్టించుకోలేదు మేడం, కానీ మీ మూలంగానే మాకు బెయిల్ వచ్చింది. ఏంటి, నా మూలంగా బెయిల్ వచ్చిందా? అవును మేడం, మీకు మామూలుగా పలుకుబడలేదు మేడం. ఎక్స్క్యూజ్ మీ, కానిస్టేబుల్స్ క్యాచ్ దెమ్. ఎస్ఐ గారు, వాళ్ళని వదిలేయండి. వాళ్ళకి ఏ సంబంధం లేదు. మీరొచ్చింది నా కోసం కదా. ఓకే, లీవ్ దెమ్. రే, మీకేమైనా డబ్బులు కావాలంటే నేను ఆఫీస్కి ఫోన్ చేసి చెప్తాను. మీరెళ్ళి తీసుకోండి. అలాగే మేడం. లోపలికి రండి. రమణయ్య, అమ్మాయి గారు, విమల, పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. మళ్ళీ నేను ఈ ఇంటికి వస్తాను రాను. ఇలా
ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. నేనెంతో కష్టపడి కట్టించుకున్న ఇల్లు నేనున్నప్పుడు ఎలా ఉందో నేను లేనప్పుడు అలాగే ఉండాలి. అలాగే అమ్మాయి గారు. అమ్మాయి గారు, మీకేం కాదు. మీరు తప్పకుండా తిరిగి వస్తారు అమ్మాయి గారు. అవునమ్మా, మీరు తప్పకుండా తిరిగొస్తారు. ఇన్స్పెక్టర్ గారు, వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ ఒంటి మీద చాలా విలువైన నగలున్నాయి. అవి ఇప్పుడు అవసరం లేదు. నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లే టైంలో నా వాళ్ళు ఒక్కరు కూడా లేరు. వాళ్ళని చూసుకుందామంటే అన్నయ్య వదిన లేరు, బామ్మ కూడా లేదు. చివరికి నన్ను అంటు పెట్టుకుని కంటికి రెప్పలా చూసుకునే నా కన్న తండ్రి కూడా లేరు. కానీ నా కడుపులో నాకు ఇష్టం లేని నా బిడ్డ మాత్రం ఉన్నాడు. పదండి. ఆగండి, స్టాప్ స్టాప్ ప్లీజ్. మా అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఇవ్వకోండి యాంటిసిపేటరీ బెయిల్ పేపర్స్, చూసుకోండి. ఏంటండి ఇంకా చూస్తున్నారు? బెయిల్ పేపర్స్ చూశారు కదా, వెళ్ళండి. కావాలంటే మీరు ఒకసారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే సార్, ఓకే. ఇది కేవలం యాంటిసిపేటరీ బెయిల్ మాత్రమే. ఏ క్షణమైనా సరే ఇది క్యాన్సిల్ అవ్వచ్చు. ఎప్పుడైనా వచ్చి మేము మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. కానిస్టేబుల్స్ మూవ్. వస్తాం. ఒక్క విషయం, అలేఖ్య ఈ పని చేసిందంటే నేను కూడా నమ్మడం లేదు. కానీ మనం అలేఖ్యను ఎందుకు అనుమానించకూడదు? సంధ్య, అలేఖ్య మనసుల మీద దెబ్బ కొట్టాలనుకుంటుంది, కానీ మనుషుల మీద దెబ్బ కొట్టాలనుకోదు. ఐశ్వర్య విషయంలో, నా విషయంలో అలేఖ్య ఎప్పుడూ అలాగే ఆలోచిస్తుంది. అలేఖ్య అసూయతో ఐశ్వర్య మీద పగబట్టలేదు, అభిమానంతో పగబట్టింది. అసూయతో పగబట్టిన వాళ్లే మనుషుల్ని చంపాలనుకుంటారు, కానీ అభిమానంతో పగబట్టిన వాళ్ళకి అలాంటి క్రూరమైన ఆలోచనే రాదు. అలేఖ్య మనసు లోతుగా చూశాను కాబట్టి చెప్తున్నాను. అలేఖ్య పొరపాటును కూడా ఇలాంటి పని చేయించదు. నువ్వు చెప్పేది నిజమే అన్నయ్య, కానీ పోలీసులు ఎంక్వైరీ చేశారు కదా, వీళ్ళు అలేఖ్యను అరెస్ట్ చేస్తే? అలేఖ్యని అరెస్ట్ చేయడానికి వెళ్ళామని ఇప్పుడే ఎస్ఐ గారు ఫోన్ చేసి చెప్పారు. కానీ ధనంజయరావు గారు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చి అరెస్ట్ని అడ్డుకున్నారట. అన్నయ్య, తాత్కాలిక బెయిల్ వలన అరెస్ట్ క్యాన్సిల్ అయి ఉండొచ్చు, కానీ పోలీసుల దగ్గర అలేఖ్యకి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది. అందువల్ల ఏ క్షణానైనా బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు. అలేఖ్య అరెస్ట్ అవ్వడం ఖాయం అనిపిస్తుందన్నయ్య. అలా జరగకూడదు. అలేఖ్య అరెస్ట్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. ఎదుటి వాళ్ళు అమాయకంగా ఆలోచించి మన విషయంలో తప్పు చేశారని మనం కూడా అలాగే ఆలోచించి తప్పు చేస్తే మనం క్రిమినల్స్ అవుతాం. ఒకటి మాత్రం నిజం సంజయ్, ఐశ్వర్య ఇలా అవ్వడానికి, అలేఖ్యని అరెస్ట్ చేయించడానికి ఎవరో కుట్ర పన్నారు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఐశ్వర్య వెనకాల మనకేదో తెలియని విషయం ఉందని, ఐశ్వర్యకి తెలియకూడదనో, తెలిస్తే వాళ్ళకి ప్రమాదమనో ఈ పని చేశారు. అది
అలెక్కికి ఐశ్వర్యం మీద ఉన్న పగని క్యాష్ చేసుకొని తెలివిగా అలెక్కి మీదకి నెట్టేలా చేశారు. ఇది మాత్రం నిజం. అలేఖ్య పీక తెగిపోయేది. అంతలో పోలీసులు రావడం వల్ల మిస్ అయింది. ఈ రోజు మేడం టైం బాగుంది, లేకపోతే ఈ పాటికి పైకి పోయేది. థ్యాంక్ గాడ్, అలేఖ్యకి ఏమీ కాలేదు. ఏమైనా అలేఖ్య కడుపులో ఉన్న మా బావ వారసుడు చాలా అదృష్టవంతుడు. అందుకేనేమో వాడితో పాటు అమ్మను కూడా బ్రతికించుకున్నాడు. తినమ్మా. ఏంటి ఒక్క బౌలే తెచ్చారు? మీకు తెలీదా? ఈ మధ్య నేను డైట్ మార్చాను. ప్రతిదీ 2 తీసుకుంటున్నాను. ఒక బౌల్ నాకు, 2 బౌల్ నా కడుపులో ఉన్న కంఠమనేని వారసుడికి. అలాగమ్మా. రమణయ్య, రమణయ్య, అయ్యగారు. ఇంకో బౌలు యాపిల్ ముక్కలు పట్టరా. అలాగే అయ్యగారు. టేస్టీగానే ఉన్నాయి. ఏంటి, నేను ఈ బుక్ ఎందుకు చదువుతున్నానా అని చూస్తున్నారా? ఏమీ లేదు. నేను అసలే యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాను కదా. అది ఏ క్షణానైనా క్యాన్సిల్ అయిపోయి నేను అరెస్ట్ అవ్వచ్చు. వీడు నా కడుపులో పడిన పాపానికి వీడు నాతో పాటు జైల్లో ఉండాల్సి ఉంటుంది. అక్కడ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తెలుసుకుంటున్నాను. అందుకే ఇది చదువుతున్నాను. ఒకసారి బుక్ని చదివేశాననుకోండి, రేపు జైల్లో చెప్పుకూడు పెట్టినా ఏ పప్పుకూడు పెట్టినా బలాన్నిచ్చేది ఏదో తెలుసుకొని అది వీడి కడుపులోకి పంపుతాను. ఇవన్నీ ఐశ్వర్యను షూట్ చేయించడానికి ముందు నువ్వెందుకు ఆలోచించలేదమ్మా? మన ఆస్తి మనకు వచ్చింది, పోనీ రాలేదు, ఏం బ్రతకలేమా? మళ్ళీ సంపాదించుకోలేమా? ఐశ్వర్యను కాల్పించడం ఏంటమ్మా? చూడమ్మా లేఖ్య, ఇప్పుడు నువ్వెంత రిస్కులో ఉన్నావో నీకు అర్థం కావట్లేదు. బయట వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో నీకు తెలియటం లేదు. తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే నా దగ్గర సమాధానం లేకుండా పోయింది. అంటే ఐశ్వర్యని చంపించడానికి ప్రయత్నించింది నేనేనని మీరు నమ్ముతున్నారా? నమ్మటం నమ్మకపోవటం పక్కన పెడితే నింద మాత్రం నీ మీదే పడింది కదమ్మా. దీంట్లో నుంచి నిన్ను ఎలా బయటపడేయాలని నేను ఆరాటపడుతున్నాను. నేను దోషినని నమ్ముతున్నారా లేదా? సూటిగా సమాధానం చెప్పండి. అది ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నాతో మాట్లాడటం కూడా మానేశావు. నిన్ను చూస్తుంటే నాకే భయంగా ఉంది. ఇప్పటికైనా నిజం చెప్పమ్మా. నువ్వేదైనా చేసుంటే నేనేదో రకంగా నిన్ను కాపాడుకుంటాను.
ఏంటమ్మా ఆ కన్నీళ్ళేంటి? నేను తప్పు చేయలేదని మీరు నమ్మి నాకు యాంటిసిపేటరీ బెయిల్ తెప్పించుంటే డాడీ అని కౌగిలించుకుని ఏడ్చేదాన్ని. కానీ మీరు నేను తప్పు చేశానని నమ్మి నాకు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చారు. ఇప్పుడు ఏడుస్తున్నాను. ఎందుకో తెలుసా? నా తండ్రి నన్ను దోషిగా ఫిక్స్ అయ్యి నాకు బెయిల్ తెచ్చారని. చూడమ్మా లేఖ్య, నాకు తెలిసి కొన్ని పనులు చేశావు, తెలియకుండా కొన్ని పనులు చేశావు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఏ పని చేసినా దాని ఫలితం నీ మీద పడకూడదని నా ఆరాటం. అందుకేనమ్మా ఇదంతా. నా చిన్నప్పటి నుంచి 20 ఏళ్ల వరకు నా లైఫ్ అంతా చూశారు. స్కూల్ నుంచి కాలేజ్ దాకా, కాలేజ్ నుంచి పెళ్లి దాకా, ఇదిగో ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ వరకు చూశారు. మీ కూతురి మెంటాలిటీ ఏంటో మీకు తెలుసు. అయినా మీరు నేను దోషినని నమ్ముతున్నారు. అసలు మీరు నాకు తండ్రేనా? లేకపోతే నన్ను పెంచుకుంటున్నారా? లేక ఏ హంతకుడు నన్ను కని వదిలేస్తే మీరు తెచ్చి పెంచుకుంటున్నారా? నేను ఒక హంతకుడికి పుట్టాను, ఆ హంతకుడి బుద్ధులే నాకొచ్చాయని నమ్ముతున్నారా? అసలు ఎలా ఆలోచిస్తున్నారు మీరు? ఏంటి నేను అలా అంటుంటే చాలా ఫీల్ అయిపోతున్నారు? నిజంగానే నేను ఎవరైనా హంతకుడికి పుట్టానా ఏంటి? అబ్బాయి ఏం లేదమ్మా, ఏమీ లేదు. నాకు సమాధానం చెప్పండి. ఎందుకు నేను ఐశ్వర్యని మర్డర్ చేయించబోయానని నమ్ముతున్నారు? ఒకసారి సూర్యనారాయణకి ఫోన్ చేయండి. మా అమ్మ ఈ పని చేసిందా అని అడగండి. వెంటనే సూర్యనారాయణ ఏమంటాడో తెలుసా? పొరపాటును కూడా నా అలేకి అలాంటి పని ఎప్పుడూ చేయదంటాడు. ఇరవై సంవత్సరాలు పెంచిన మీరు మీ కూతురు మర్డర్ చేయించబోయిందంటే నమ్ముతున్నారు. కానీ పెళ్ళయి 2 సంవత్సరాలే అయినా నా మొగుడు మాత్రం నేను మర్డర్ చేయించబోయానంటే నమ్మడు. నమ్మడుగాక నమ్మడు. అది 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 నా మొగుడికి నా మీదున్న నమ్మకం. సూర్యనారాయణ నాకు ద్రోహమే చేయొచ్చు, నన్ను మోసం చేయొచ్చు, అతని మీద నాకు పగే ఉండొచ్చు. కానీ అతని అలేఖ్య మీద ఒకే అభిప్రాయంతో ఉంటాడు. అతనికి నా మీదున్న నమ్మకం కూడా మీకు నా మీద లేదా? చెప్పండి, చెప్పండి. మీ అతి ప్రేమతో, మీ అతి జాగ్రత్తతో నా ఆత్మాభిమానం మీద మీరు మర్చిపోలేని దెబ్బ కొట్టారు. దీనికంటే అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళి కోర్టులో నేను నిర్దోషిగా నిరూపించుకుని ఉండుంటే నాకెంతో తృప్తిగా ఉండేది. అసలు మీరు నాకు తండ్రినా? లేకపోతే నన్ను పెంచుకుంటున్నారా? లేక ఏ హంతకుడు నన్ను కని వదిలేస్తే మీరు తెచ్చి పెంచుకుంటున్నారా? నేను ఒక హంతకుడికి పుట్టాను, ఆ హంతకుడి బుద్ధులే నాకొచ్చాయని నమ్ముతున్నారా? అసలు ఎలా ఆలోచిస్తున్నారు మీరు? డాడీ, నన్ను వదిలి వెళ్ళకు డాడీ. నన్ను వదిలి వెళ్ళకు డాడీ. ఏంటయ్య గారు, బీపీ టాబ్లెట్స్ ఏమైనా తెమ్మంటారా? వద్దు,
మందు బాటిల్ పట్రా. మంద? అయ్యగారు, మీరు మందు మానేసి 20 సంవత్సరాలైంది. 20 సంవత్సరాల నుంచి జరిగిన విషయాలను నా కూతురు నాకు గుర్తు చేసింది. వెళ్ళి పట్రా. అలాగే అయ్యగారు. వాడు మనకు దెబ్బ కొడితే, నా తండ్రికి వెన్నుపోటు పొడిస్తే, నేను ఐశ్వర్యని దెబ్బ కొట్టాను. ఇక మనకు శత్రుశేషం ఉండకూడదు. ఐశ్వర్యకి సంబంధించిన వాళ్ళని ఒక్కరిని కూడా ఉంచును. చక్రవ్యూహంలో పడేసి నలిపి పారేస్తాను. ఎప్పుడూ కోలుకోనీయకుండా చేస్తాను. అనుక్షణం రగిలిపోతున్న నా గుండెకి ప్రతీకారం తీరడమే నాకు మనశ్శాంతినిస్తుంది డాడీ. డాడీ, అటు చూడండి. పాపం, మనశ్శాంతి లేక తన పరిస్థితి ఏంటో అర్థం కాక ఒంటరిగా దిగులుగా ఎలా బాధపడుతుందో చూడండి. ఎక్స్క్యూజ్ మీ. హలో, మీరా? బావున్నారా? బాగున్నానండి. మీరేంటి ఇక్కడ? అదిగో ఆ కనిపిస్తున్న సైట్ అంతా మాదేనండి. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని అప్పుడప్పుడు మా డాడీతో ఇక్కడికి వస్తుంటాను. అవునా? నేను అలా వెళ్తుంటే ఈ ప్లేస్ బాగా నచ్చి వచ్చాను. ఇక్కడ ఎంతసేపైనా ఉండాలనిపిస్తుంది. అనుకోకుండా మనం భలే కలిసామే. అవునండి, మనం ఎప్పుడు కలిసినా యాక్సిడెంటల్ గానే కలుస్తున్నాం. అలా కలవటం వల్ల ఖచ్చితంగా మనకి ఏనాటి బంధువు ఉందనిపిస్తుందండి. క్రితం జన్మలో మనమేమన్నా అక్క చెల్లెళ్ళమేమో. అయినా అయ్యుండొచ్చేమో. సరదాగా మీ ఆయనగారు కూడా వచ్చుంటే బాగుండేది. ఆయన కాస్త బిజీగా ఉన్నారు. మీ ఇద్దరి జంట మాత్రం చాలా బాగుంటుందండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. మీ నాన్నగారికి ఏమైంది? ఆయన బాడీలో ఏ పార్టు పనిచేయదు. మనం మాట్లాడుకునేది వినగలిగినా ఆయన ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేరు. మా అదృష్టం కొద్దీ ఆహారం మాత్రం పెట్టగలం. అయ్యో, మరి డాక్టర్స్ ఏమన్నారు? వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సారీ అండి. ఇట్స్ ఓకే, పదండి. ఓకే, వెళ్ళొస్తాను. ఏమండి, నేను పదండి అన్నది మిమ్మల్ని వెళ్ళిపోమని కాదు, నాతో రమ్మని. మీతోనా? ఎక్కడికి? మా ఇంటికి. మీ ఇంటికా? ఇప్పుడెందుకులేండి. మీరు అనుకోకుండా కలిశారు. నాకు మిమ్మల్ని చూస్తుంటే రక్త సంబంధం కాకపోయినా అంత అనుబంధం ఉందనిపిస్తుంది. మీరు మా ఇంటికొచ్చి కాసేపు గడపాల్సిందే. మహేష్, మేడం. నాన్నగారికి స్నానం చేయించు. అలాగే మేడం. కూర్చోండి. ఏంటి, మీరు దేనికో బాధపడుతున్నట్టున్నారు? అబ్బే, ఏం లేదండి. నేనిస్తానులే.
తీసుకోండి. బొప్పాయి ముక్కలు. నేను స్లిమ్గా కనబడ్డానికి ఇవే ఎక్కువగా తింటుంటాను. ప్రెగ్నెన్సీతో ఉన్నవారు తప్ప దీన్ని ఎవరైనా తినొచ్చు. బాడీకి చాలా మంచిది. ఏంటండి ఆపేశారు? ఇది మీరు తినరా? అదేం లేదండి, నేనిప్పుడు ప్రెగ్నెంట్ని. త్వరలోనే జైలుకెళ్ళి చెప్పకూడు తినబోయేదానివి. నీకు కడుప అయితే జైల్లోనే బిడ్డని కందుగాని. ఓ ఐఎమ్ సారీ. సాధారణంగా ప్రెగ్నెన్సీతో ఉన్నవారు ఈ బొప్పాయి తినకూడదంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ వదిలేండి. ఎనీహౌ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సుశీల అమ్మగారు చెప్పండమ్మా. అలేఖి గారికి మామిడి పళ్ళ జ్యూస్ చేసి పట్రా. పాలు వేసి సూపర్గా చేయి. అలాగేనమ్మా. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు మామిడి పళ్ళ జ్యూస్ ఎక్కువగా తాగినా, మామిడి పళ్ళు ఎక్కువగా తిన్నా పుట్టబోయే బిడ్డ మామిడి పండులా ఉంటాడు. ఏమండి, మీరిప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నారు కదా, మరి మీకు చెప్పేవాళ్ళెవరూ లేరా? నాకమ్మ లేదండి. నాకు అమ్మలేదు. కానీ మా ఫ్రెండ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా దగ్గరే 4 నెలలుంది. అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్లు అసలేవేవి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏవేవి తినకూడదో ఇలాంటివన్నీ తెలుసుకున్నాను. ఇప్పుడు మీకు అవన్నీ చెప్తాను, వినండి. అన్నయ్య, ఐశ్వర్యలో ఏమైనా మార్పు కనిపించిందా? లేదమ్మా. ఎక్స్పర్ట్ డాక్టర్స్ అంతా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ మార్పు కనిపించలేదు. ఐశ్వర్యకేమీ కాకూడదన్నయ్యా. తను మళ్ళీ మన మధ్యలో మనతో నవ్వుతూ ఉండాలి. తను పడిన కష్టాలకు చివరికి చావే ఫలితం అవ్వకూడదన్నయ్యా. నేను అలాగే కోరుకుంటున్నానురా. కానీ ఇన్ని గంటలు గడిచినా ఐశ్వర్య అలాగే ఉంది. సూర్య, అర్జెంటుగా ఐశ్వర్యకి 3 యూనిట్స్ బ్లడ్ అవసరం. ఐశ్వర్యది రేర్ బ్లడ్ గ్రూప్, ఓ నెగిటివ్. అది దొరకటం చాలా కష్టం. మా హాస్పిటల్లో 2 యూనిట్స్ బ్లడ్ ఉంది. ఇంకో యూనిట్ కోసం మేము హాస్పిటల్ తరపు నుంచి టీవీ స్క్రోలింగ్కి పంపించాం. సమయానికి బ్లడ్ ఇచ్చేవాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. కానీ మీ ప్రయత్నం మీరు చేసి తెల్లారికల్లా ఆ 1 యూనిట్ బ్లడ్ అరేంజ్ చేయండి. లేకపోతే పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుంది. టేక్ కేర్. సూర్య, బ్లడ్ కోసం రాత్రంతా కష్టపడ్డామని సంజయ్ చెప్పింది. దొరికిందా? ఎన్ని బ్లడ్ బ్యాంక్స్ కి ఫోన్ చేసినా, ఎంత తిరిగినా ఐశ్వర్యకి కావాల్సిన బ్లడ్ దొరకలేదమ్మా. అయ్యో,
మనం ఇద్దామంటే మనలో ఎవరి రక్తం ఐశ్వర్యతో సరిపోతున్నారు. ఏ మహానుభావుడైనా వచ్చి ఐశ్వర్యకి బ్లడ్ ఇవ్వకూడదు. మిస్టర్ సూర్య, సార్ అది మీరు బ్లడ్ కోసం ఏ ప్రయత్నం చేయొద్దు. మన స్క్రోలింగ్కి స్పందించి ఒకరు మనకు కావలసిన క్వాంటిటీ బ్లడ్ ఇచ్చారు. థ్యాంక్ యూ డాక్టర్. బ్లడ్ ఇచ్చిన డోనర్ ఆ గదిలో ఉన్నారు. పదండి. పదండి. ఏంటమ్మా లెక్క, నువ్వు బ్లడ్ ఇవ్వడం ఏంటి? ఈవిడ మీకు తెలుసా? అవునండి, మా కోడలు, మా సూర్య భార్య. నువ్వు బ్లడ్ ఇవ్వడం ఏంటా లెక్క? ఆవిడ బ్లడ్ ఇస్తే తప్పే ఉంది సార్. తను ప్రెగ్నెంట్ డాక్టర్. ప్రెగ్నెంట్ లేడీ బ్లడ్ ఇవ్వచ్చా డాక్టర్? ఖచ్చితంగా ఇవ్వకూడదు, చాలా డేంజర్. ఎంత పని చేసావమ్మా, నాతో ఒక మాటనే చెప్పొచ్చు కదా. డాక్టర్ గారు, బ్లడ్ అవసరమని స్క్రోలింగ్ లో చూశాను. ఎంత కావాలని హాస్పిటల్కి ఫోన్ చేశాను. కావాల్సినంత క్వాంటిటీ దొరకలేదంటే నాది అదే గ్రూప్ కాబట్టి బ్లడ్ ఇచ్చాను. సారీ డాక్టర్, మీ రూల్స్ ని పాటించినందుకు నన్ను క్షమించండి. ఇట్స్ ఓకే. మా గైనకాలజిస్ట్ని మీ దగ్గరే పంపిస్తాను. ఆవిడ ఒకసారి మిమ్మల్ని చెక్ చేస్తుంది. అమ్మా లెక్క, నువ్వు కాసేపు కూర్చోమ్మా. పర్వాలేదు అత్తయ్య, మీరేం కంగారు పడకండి. నాలో పెరుగుతుంది మీ రక్తం. మీ కంఠమనేని వారసుడికి ఏమీ కానివ్వను. మీరేం భయపడకండి. సార్ జ్యూస్ తెచ్చాను సార్. అలెక్యా తాగు. హలో శ్రీవారు, ఒకటే ఇస్తున్నారేంటి? ఇక్కడ ఇద్దరం ఉన్నాం. ఒకటి నేను, రెండు నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ. 2 ప్యాకెట్స్ కావాలి. నేనిప్పుడు ప్రతిదీ 2 ప్యాకెట్స్ తాగుతున్నాను, 2 ప్లేట్స్ తింటున్నాను. మీకు పండంటి మగబిడ్డనో ఆడబిడ్డనో కానీ మీ చేతుల్లో పెట్టాలి కదా. అలాగా, ఇదిగో. థ్యాంక్స్. నువ్వు వెళ్ళు. అమ్మా లేఖ్య, ఐశ్వర్య కోసం నువ్వు చేసిన పని మామూలు పని కాదమ్మా. కావలసినంత రక్తం దొరక్కపోతే మేమేమీ చేయలేమని డాక్టర్లు చెప్పారు. నువ్వు ఇచ్చినందుకు బాధగా ఉన్నా మా మనిషిగా ఈ పని చేసినందుకు గర్వంగా ఉందమ్మా. అవును దినా, నువ్వు టైంకొచ్చి ఇచ్చావు. అమ్మా లేఖ్య, నీకిప్పుడు విశ్రాంతి చాలా అవసరం. పదమ్మా. లేదు, నేనెక్కడికి రాను. ఇక్కడే 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 ఈ ఐశ్వర్య దగ్గరే ఉంటాను. అదేంటమ్మా? నా ఇంట్లోనూ బయట ఐశ్వర్యని నేనే ఏదో చేశానంటున్నారు. అది తట్టుకోలేకనే నేను ఇక్కడికి వచ్చాను. ఐశ్వర్యకి బ్లడ్ ఇచ్చాను. అమ్మా, నేను సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు అలా అనుంటారు. అయినా నువ్వెందుకు అలా చేస్తావు? నీకు ఐశ్వర్య మీద కోపం ఉంటే మాత్రం నువ్వే చేసినట్ట? అవునా లేఖ్య, ఎవరో ఏదో అన్నారని నువ్వు ఫీల్ అవ్వకు. ఇంటికెళ్దాం పదా. అవును దినా, నా మీద మీకున్న నమ్మకం నా ఇంట్లో వాళ్ళకు కూడా లేదు. ఏం చేస్తాం అత్తయ్య? మీకు తెలుసు కదా, నాకు ఆత్మాభిమానం ఎక్కువ. లోపల చావు బతుకుల మధ్య ఉన్న ఐశ్వర్యతో మీ అబ్బాయి తిరిగాడని మీ అబ్బాయిని పక్కన పెట్టాను. అలాంటిది ఐశ్వర్యని చంపడానికి ప్రయత్నించానంటే నేనెలా తట్టుకోగలను? అందుకే ఇక్కడికి వచ్చాను. ఐశ్వర్య బ్రతకడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఐశ్వర్య మామూలు మనిషి అవడం కోసం ఏదైనా చేస్తాను. ఎలాంటి డాక్టర్స్నైనా దింపుతాను. ఎంత ఖర్చైనా భరిస్తాను. రేపు మార్నింగ్ 10 o'clockకి జూబ్లీ హిల్స్ గార్డెన్కి రండి.
థ్యాంక్ యూ మేడం, రేపు కలుస్తాను. ఐఎస్ కంపెనీకి ఎండి, 10,000 కోట్ల టర్నోవర్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. ఆ కంపెనీలో మా అందరికీ బాస్గా వ్యవహరిస్తున్న అరుంధతి ఐశ్వర్యం తొలగించుకొని మొత్తం ఆ కంపెనీని తన స్వాధీనంలోకి తీసుకోవాలని కుట్ర పన్నుతోంది.